ఉంటే నాకు చాలు, ఎవరు ఉన్నా లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు. ప్రైజ్ ది లార్డ్. కృపా వాగ్దానం వింటూ కృప కలిగిన దేవుని సన్నిధిలో ఆనందిస్తూ హుషారుగా ఈరోజు పరుగు పందెంలో పరుగుపెట్టే వ్యక్తులుగా స్కూల్కి వెళ్ళేవారు స్కూల్కి, డ్యూటీకి వెళ్ళేవారు డ్యూటీకి, వ్యవసాయానికి వెళ్ళేవారు వ్యవసాయానికి వెళుతూ వాగ్దానములో విజయాలు చూడాలని నమ్మదగిన వానితో సహవాసం చేద్దాం. హబక్కు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో ఇలాంటి శ్రేష్టమైన మాటలు మనం వింటాం. అంజూరపు చెట్లు పుయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేనులో పైరు రాకపోయినను, గొర్రెల దొడ్లో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తాను. అబ్బా స్తోత్రం. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషిస్తాను. అవునా? ఇవన్నీ లేకపోయినా అలాగ ఆనందిస్తానంటే నా దేవుడు సర్వ సమృద్ధినివ్వగల సమర్థుడు. ఒకవేళ ఈ వ్యవసాయం ఫలిస్తటం లేదు, ఒక్కొక్కసారి ద్రాక్ష తోటలు కాపు కాయటం లేదు, చేలో పైరు పండింది కానీ చేతికి రావటం లేదు, పశువులు సాలలో ఇదివరకు చాలా ఉండి ఇప్పుడు తగ్గిపోయినాయి. ఇన్ని లేకపోయినా నా రక్షణకర్త అయినా నా దేవుని బట్టి నేను ఎలా సంతోషిస్తాను అని చెప్పగలుగుతున్నాను ఆయన. అంటే అదే గొప్ప మర్మం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఒకనాడు గిద్యోను న్యాయాధిపతుల కాలంలో గిద్యోను అనే ఒక వ్యక్తి గానుగు సాటున ఏమీ లేక ఆ పరలు కొట్టుకుని ఆ బిడ్డలకు ఆహారం పెడదాం, కొన్ని విత్తనాలు చేసుకుని మళ్ళీ మొలకలు పొలిపించుకుందాం, ఆహారం పెట్టాలి కదా భయంతో పునర్భక్తితో విశ్వాసంతో కాపాడుకుంటే అక్కడ దేవుని దూత చెడ్డది, పరాక్రమము కలిగిన బలాజ్యుడా అంటే మనమైతే ఎలా కాబట్టి దేవుడు మాట్లాడాడని కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, ములగ చెట్లు ఎక్కేసి గొంతులేసేద్దాం అక్కడ. కానీ ఇతను అంటున్నాడు, ఏం పరాక్రమం బాబు, పరిస్థితులన్నీ ప్రతికూలతగా ఉన్నాయి, ఫిలిస్తీయులు వచ్చి మా వ్యవసాయాలను పాడు చేసేస్తున్నారు అంటే నమ్ము అన్నప్పుడు గిద్యోను ఆ మాటలు నమ్మి దేవునితో నడుస్తున్నాడు కాబట్టి 300 మందితో గొప్ప యుద్ధం చేసి గొప్ప ఘన విజయాన్ని సాధించాడు. మళ్ళీ 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రశాంతతగా వాళ్ళు వ్యవసాయాలు పండించుకున్నారు. లేకపోయినప్పుడు కూడా యెహోవా యందు నీవు ఆనందించాలి, సంతోషించాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని పిల్లలమైన మనందరం వాగ్దానం వింటమే కాదు, ఆ వాగ్దానాల్లో ఒక్కొక్కసారి పొలాల పంటలు సరిగ్గా పండకపోయినా, పశువులు సరైన రీతిలో ఉత్పత్తి ధర్మాలు జరగకపోయినా, మనం అనుకుని సాధించకపోయినా యెహోవాను బట్టి ఆనందిస్తేనట దేవుడు నిన్ను చూసి సంతోషించి నీ స్థితిని, నీ పరిస్థితిని మార్చేసి అదే ప్రజల మధ్యన తల ఎత్తుకునే వారిగా చేసి, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకది మహాభివృద్ధి చేసి 2 అంతల దీవులతో నింపి యోబుని మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఎలాగ ఆశీర్వదించాడో అలాంటి ఆశీర్వాదాలతో నింపి నిన్ను, నీ కుటుంబాన్ని, వాగ్దానం వింటున్నవారు, వాగ్దానాలు పక్కన వారు షేర్ చేస్తున్న వాళ్ళు ఎందరైతే ఉన్నారో, ఇదిగో ఈ దీవెన క్యాంపస్కు వస్తున్న ప్రజలు చెప్తున్నారయ్యా, దేవుడు మాకు మంచి గృహాలు ఇచ్చాడు, మీ అద్దె గృహాల్లో ఉండేవాళ్ళం, మా పశువులు ఓ టైంలో సూలు కట్టే కాదు, ఇక్కడికి వచ్చాక ఆనందించడం మొదలుపెట్టాం ప్రభునందు. మా పశువులు ఉత్పత్తి ధర్మాలలో మందలు విస్తరిస్తున్నాయి, వ్యవసాయాలు బాగున్నాయి, మా బిడ్డల పరిస్థితి బాగుంది, మా బిడ్డలు మంచి మంచి జాబులు చేస్తున్నారు, మేము కష్టపడి కూలి పని చేసుకున్నప్పుడు వాక్ష్యాన్ని ఆనందించాం. ఈరోజు అత్యధికమైన విజయం ఇవ్వటం, సంతోషించడం అనే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు అని సాక్ష్యాలు చెప్తున్నారు. నువ్వు కూడా చెప్పాలనుకుంటే మంచి సమయం. దీవెన గ్రౌండ్, కే గంగవరం మెయిన్ రోడ్లో ఉన్న ఆ దీవెన మందిరం రండి, దైవ దీవెనలు పొందండి, అత్యధికమైన ఆశీర్వాదంతో నింపబడండి. ఏమీ లేకుండా ఉన్నావా, అన్నీ శూన్యమైపోయినవా, కృప కలిగిన దేవుడు నీ కుటుంబంలో
నిజమైన సంతోషాన్ని ఇస్తాడు. పిలిపి భక్తుడు చెప్తున్నాడు, పునరా అపోస్తలుడైన పౌలు పిలిపి సంఘానికి రాస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుతున్నాను, మీ సహనమును సకల జనం తెలియనివ్వండి. ప్రభు సమీపముగా దేని గురించి చింతపడదు, ఎన్నిటిని మర్చిపో, ప్రభుని బట్టి ఆనందించు. అత్యధికమైన కృపనిచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పశువులు, నీ వ్యవసాయం రాబోయే దినాల్లో ఉత్తమమైన అవార్డు పొంది అభిషేకం దేవునికి ఇచ్చును గాక. ఆమేన్.